సిగ్గులేనటువంటి ఈ బీజేపీలు, ఈ మహిళా బీజేపీలు, పెద్ద పెద్ద మాటలు నరికేటోళ్ళు వీళ్ళందరికీ రేపటి నుంచి నేనే అటాక్ చేస్తా. యువత తలుచుకుంటే ప్రభుత్వాలు తారుమారైతాయని ఎన్నో జాగాలో చూసినాం మనం. ఈడ కూడా అదే జరగబోతుంది. బరాబర్ దిగిపోతాడు, రాసి పెట్టుకో. వాళ్ళందరూ కూడా నీకు పనిచేసిండొచ్చు. ఈ రోజు యువతతో పెట్టుకున్నావు, బరాబర్ ప్రశ్నిస్తారు, బరాబర్ గద్దె దింపుతారు. నమస్తే. మనం చూసినాం మొన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయితే చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ సెంట్రల్‌లో అయితే ఒక పని అయిపోయింది. స్టేట్‌లో ఇంకా మిగిలి ఉన్నది. ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ రాజీనామా చేస్తేనే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితది అని చెప్పేసి కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కల్వచేతన్ మనతో ఉన్నారు. అక్క చెప్పండి, ఎట్లా చూస్తున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని ఎట్లా చూస్తున్నారు? మొత్తం పెయిడ్ ఆర్టిస్టులు కాంగ్రెస్ వల్లే రెచ్చగొట్టి ఇదంతా చేపిస్తున్నారు. వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు వివిధ దేశాల నుంచి ఫండింగ్ చేస్తున్నారు అని బీజేపీలు ఇక్కడ బండి సంజయ్‌తో సహా వాళ్ళ ప్రెసిడెంట్ కూడా మాట్లాడిండు. దీనికి మూతోడు జవాబు మేం చెప్పలేదు. వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రినే చెప్పిండు. ఎక్కడి నుంచి రూపాయి ఫండ్ వచ్చినట్ల ఏ ఆధారాలు మా దగ్గర లేవు. మేము చెప్పం కూడా ఆ మాట అని మాట్లాడిండు. ఇక అంతకన్నా మించి ఏమన్నా ఆధారాలు కావాలంటే నాకు తెలవదు. మేము కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితోని మాట్లాడుకుంటే బావుంటది. అన్నిటికన్నా మించి ఫండింగ్ చేసిండు. కాంగ్రెసోళ్ళు ఇయన్నీ లుచ్చ లఫంగా గలీజ్ గబ్బు మాటలు మాట్లాడే కన్నా ఇప్పుడు ఉట్టిగా జంజీతోని పెట్టుకున్నారు. రేపు పొద్దున ఇట్లా మాట్లాడిన ప్రతి ఒక్కరికి పడతాయి అంటున్నా నేను. ఇప్పుడు బంద్ చేయండి. ఇన్ని రోజులు మాట్లాడిన ఎవ్వరు రాలేదు బయటికి. అంతా మాదే నడిచింది. అంతా కంట్రోల్ పెట్టుకున్నాము. అన్ని ఈజీని, వ్యవస్థని ప్రతి ఒక్కడిని కంట్రోల్‌లో పెట్టుకున్నాము. ఓట్లను ఎట్లా కావాలంటే అట్లా ఏసుకున్నాము. ఎట్లా కావాలంటే అట్లా మూడోసారి అధికారంలోకి వచ్చినాము. దొంగ ఓట్లేసుకొని దొంగ వ్యవస్థను నడిపించి ప్రతీది కట్టడి పెట్టేసి అవతల తప్పు చేసినప్పుడు వాడిని బెదిరించి వాడిని బ్లాక్‌మెయిల్ చేసి మీ పార్టీలోకి తీసుకున్నప్పుడు పూర్తిగా శంకల్లో పోసి తీర్థమైనట్టు అన్ని ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా దేశంలో అడిగేటోళ్ళు లేరు. ప్రతిపక్షం కాంగ్రెస్ అడిగితే వాళ్ళ మీద దోషులుగా చూపించి, బూచీలుగా చూపించి వీళ్ళందరూ కూడా తుకుడే తుకుడే గ్యాంగు, లేకపోతే దేశ విద్రోహ శక్తులు, లేకపోతే దేశ్‌కి దుష్మను, లేకపోతే ఖలిస్తానోళ్ళు, లేకపోతే రకరకాలుగా మమ్మల్ని అండరు. మేము ఒక ప్రతిపక్షంగా ఉన్నాము. ఈరోజు దేశానికి స్వతంత్రం తెచ్చినోళ్ళము, తెలంగాణ ఇచ్చినోళ్ళం అంటే వన్నాం. కానీ ఈరోజు యువత విద్యార్థులతోని పెట్టుకున్నారు చూడండి. అది కూడా మమ్మల్ని ఉద్దేశించే వాళ్ళని అంటున్నారు మీరు. మా మీదేసి వాళ్ళని అంటున్నారు. వాళ్ళు ఎవరి దగ్గరనన్నా డబ్బులు తిన్నారో, లేకపోతే అట్లా తినొచ్చిండ్రో అనంటే ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదు. మాకేమనిపిస్తుందంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఎవ్వరు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఏ తప్పు జరిగినా కూడా వాళ్ళు ముంగలకొస్తారేమో అనిపిస్తుంది విద్యార్థులు, యువత. చూడండి మీరు మీరు నేపాల్‌లో జరిగినది గానియండి, లేకపోతే ఇంకొక అది బెంగాల్ కాదు మన ఇదేది బెంగాలే. బెంగాల్‌లో జరిగిందో ఇంకోటి ఏంటన్నా జరిగితే ఆడంతా యువత ఇట్లనే చేస్తే కాల్చి పడేసిండ్రు అందరిని. అదే పరిస్థితి ఇక్కడ ఏర్పడతది. మేము తప్పు చేసినాం, కానీ కొట్టి వదిలేసినాం అని చెప్పేసి కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా సిగ్గు శరం లేదు. తప్పు చేసినాం, కొట్టి వదిలేసినాము. ఇంకా ఒక మాట నువ్వు అడుగుతలేవు. ఇదే ఫారెన్ కంట్రీస్‌లో అయితే కాల్చి చంపేస్తుండ్రి అన్నాడు. నేను అడుగుతా 152 సార్లు పేపర్ లీక్ అయితే కాల్చి చంపుడు కాదు. ఉరికిచ్చి వాళ్ళు మీరు కాల్చుడు కాదు. అదే వేరే దేశాల్లో అయితే అసలు ప్రభుత్వం ఉండనీయకుండా ఉన్నోళ్ళందరిని కాల్చి చంపుతుర్రు అక్కడ ఉన్నటువంటిది. అక్కడ ఉన్నోళ్ళందరూ కాల్చి చంపుతుర్రు. ఇదే వేరే దేశాల్లో అయింటే గదా! 152 సార్లు 10 ఏళ్లలో, 12 ఏళ్లలో 152 సార్లు పేపర్ లీక్ చేసిండ్రు. 2,00,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇవన్నిటికి దండగ్గా మిమ్మల్ని అందరిని వాళ్ళు లైన్‌లో నిలబెట్టి కాల్చి పడేస్తుర్రు వేరే దేశాల్లో. నువ్వు ఈడ వీళ్ళని కాల్చి చంపేస్తావు. సిగ్గుందా? ఒక యువతను పట్టుకొని స్వచ్ఛందంగా వాళ్ళు ఒక నిరసన తెలియడానికొచ్చినోళ్ళు వాళ్ళు ఎక్కడ గూడా కత్తులు తీసుకురాలే, కట్టర్లు తీసుకురాలే, రాళ్ళు తీసుకురాలేదు. వాళ్ళ దగ్గర కట్టెలు లేవు. వితౌట్ యూనిఫార్మ్‌లా వచ్చి ఆర్ఎస్ఎసోలో, బీజేపీలో వచ్చి యూనిఫార్మ్ యేసుకొని వచ్చినట్ల వీళ్ళు ఎవరు ముసుగులనో వచ్చి దాడులు చేయలేదు. అక్కడ ఎవరి మీద అటాక్ చేయలేదు. ఎవ్వరి చేట్ల ఎలాంటివి గూడా ఆయుధాలు లేవు. మీరే వాళ్ళ మీద రాళ్ళు ఇసిరి కొట్టిర్రు. మీరే వాళ్ళ మీద కత్తులు వాళ్ళ మీద మీరే కట్టెలు తీసుకొని అటాక్ చేసిర్రు. ఆడపిల్లలకి మగ పోలీసులు కొట్టిండ్రు. ఆడపిల్లలకి ఎక్కడ పడితే అక్కడ కట్టెలతోని గుచ్చిండ్రు. ఎక్కడ పడితే అక్కడ విధ్వంసం చేసినటువంటి మీరు ఈరోజు దేశంలో ప్రతి ఒక్కనికి మీకు ఏ అధికారంలో ఉన్నా సరే, ఎవ్వడైనా సరే, ప్రతి ఒక్కడు ఓటేసిన ప్రతి ఒక్కనికి సమాన హక్కు భారతదేశంలో కల్పించింది రాజ్యాంగం. మరి వాళ్ళు స్వేచ్ఛగా అక్కడికొచ్చి నిరసన తెలియజేస్తేనే వాళ్ళ మీద మీరు అటాక్ చేసిర్రు. నేను నిజంగా చెప్తున్నా, కొన్ని వేల వీడియోలు చూసిన నేను. ఇది జరిగిన తర్వాత జరుగుతున్నప్పుడు నేను కొన్ని వేల వీడియోలు చూసిన. ఎక్కడ వీడియోలు బయటికి రానియకుండా అక్కడ ఇంటర్నెట్ బంద్ చేసుడు, అక్కడ సిగ్నల్లు లేకుండా చేసిర్రు మీరు.
2 రోజుల ముందు, ఒక రోజు ముందే లారీలు 2 లారీల నిండా రాళ్ళు తెచ్చి పెట్టిండ్రు. బ్యారిగేడ్స్ పెట్టిండ్రు. మళ్ళా బాష్ప వాయువులు ప్రయోగించిర్రు. నీళ్ళతోని పిచికారీ చేసిండ్రు. ఇన్ని చేసినా పిల్లలు మీ మీద ఎప్పుడు తిరగబడిండ్రు అనంటే, వాళ్ళ మానభంగాల మీద ఇబ్బందయినప్పుడో, లేకపోతే ఒంటి మీద బట్టల్ని చింపి ఆడపిల్లల మీద, ఛాతీల మీద చేతులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ ముట్టరాని చోట్ల గూడా మగ పోలీసులు ముట్టుకొని, వాళ్ళ ఒంటి మీద గుడ్డలు చింపేసి, రక్తపాతం చేసి, తలలు పగలగొట్టి, వాళ్ళకి ఇష్టానుసారంగా ఇబ్బంది పెడితేనే మీ మీదకొచ్చినియి. ఎంతసేపు నా ప్రాణం పోయేంత వరకు గూడా మీ దెబ్బలు తినాలనా? నేనేం నేరం చేసినా? మరి అది తట్టుకునే శక్తి లేనప్పుడే గదా ఎదురు దాడి చేసిర్రు వాళ్ళు. అది గూడా కొంతమంది. మీరు వాళ్ళ మీద కత్తులు, రాళ్ళు, మీరు వాళ్ళ మీద కట్టెలతోని దాడి చేయకుండింటే, వాళ్ళ మీద మీరు రాళ్ళతోని దాడి చేయకుండింటే, నిరసన తెలియజేయడానికొచ్చినోళ్ళ మీద మీరు ఎలాంటి ప్రయోగం చేయకుంటే, వాళ్ళు మీ మీద ఎందుకు దాడి చేస్తుండ్రి? శాంతియుతంగా అక్కడ దీక్ష చేస్తున్నారు. శాంతియుతంగా నిరాహార దీక్ష 28 రోజులు చేసిర్రు. మరప్పుడెప్పుడూ జరగనటువంటి అవాంఛనీయమైనటువంటి ఘటన ఆ రోజు ఎందుకు వాళ్ళ మీద అటాక్ చేయాల్సొచ్చింది? అంటే ముందస్తుగా ప్రీ ప్లాన్డ్‌గా రాళ్ళు తెచ్చుకొని పెట్టుకున్రు. వివిధ మంది యూనిఫార్మ్‌లో లేనటువంటోళ్ళు. మొన్న ఒక్కళ్ళు గూడా పోలీసోళ్ళకు వీడియో తీసి మరీ అడిగిండ్రు. మరి మీకు షూస్ ఎందుకు ఇవున్నాయి? స్పోర్ట్స్ షూస్ అనున్నాయి. ఎందుకున్నాయి? మీరు గవర్నమెంట్ అధికారులు గదా! మరి ఎందుకు షూస్ మీకు లేవు అని అడిగితే, స్పోర్ట్స్ షూస్ ఎందుకేసుకొచ్చిర్రంటే, హం ప్రైవేట్ వాలే అన్నారు. ప్రైవేట్ వాళ్ళు పోలీస్ యూనిఫార్మ్ యేసుకొనొచ్చిన గూండా ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. ఎవరిని తోలిచ్చిండ్రా మీరు దొంగలు? అంటే మీరు పంపించి, మీరు దొంగల్ని పంపించి, మీరు ఆడ విధ్వంసకారుల్ని పంపించి, వాళ్ళ మీద అటాక్ చేపిచ్చి, సంపమని చెప్పి పంపించిర్రా? ఎందుకు పంపించరు? మిమ్మల్ని గుండాలనాలి. రిజిస్ట్రేషన్ లేని సంస్థను నడుపుతున్న ఆర్ఎస్ఎస్‌ని మిమ్మల్ని తీసుకొని పోయి లోపలెయ్యాలి. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ పిల్లలు ఈరోజు ఒక ఆడపిల్ల చనిపోయింది. పదుల సంఖ్యలలో కనబడకుండా పోయిండ్రు. వందలాది మంది ఆస్పత్రుల పాలయ్యిండ్రు. వాళ్ళందరి ప్రాణాలు మీరు తెచ్చిస్తారా? చెప్పండి. ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రి ఆయన్నే రాజీనామా చేసి ఒక్క బిక్కు బిక్కుమనకుండా మూసుకొని కూసున్నాడు ఈరోజు. ఎందుకంటే విద్యార్థులు తిరగబడితే ఏం జరుగుతదో అనేది చవి చూసిండ్రు. ఒక్క ఢిల్లీ నడిబొడ్డున కాదు, భారతదేశం నలుమూలల్లో ప్రతి రాష్ట్రంలో ఇది ఉవ్వెత్తున లేసే వరకు తట్టుకోలేని పరిస్థితుల్లోనే రాజీనామా చేశారు. సిగ్గులేనటువంటి ఈ బీజేపీలు, ఈ మహిళా బీజేపీలు, పెద్ద పెద్ద మాటలు నరికేటోళ్ళు, వీళ్ళందరికీ రేపటి నుంచి నేనే అటాక్ చేస్తా. ఏడన్నా హిందూ ముస్లింలం అని లొల్లి తీసుకురండి. ఏంటన్నా లేదు. ఇన్ని రోజులు మీరు మా మీద యుద్ధం చేసిర్రు. మేము ఒక రాజకీయ పార్టీగా భరించినంత భరించినాం. ఈ రోజు విద్యార్థులు మిమ్మల్ని తిరగబడి ఈరోజు ఖలిస్తానోళ్ళంటే ఏం చేస్తారో చూపించిర్రు కదా. ఈ రోజు రండి ముందుకు, నేను అడుగుతున్నా, రండి. ఎన్నిసార్లు ఆడపిల్లలకు మానభంగం చేసినా ఆడ తీసుకపోయి మత విధ్వంసాల మాటలు చెప్పి ఇచ్చేసారు. బండి సంజయ్ ఏమన్నాడు? ఇదే అధ్యక్షుడు ఏమన్నాడు? వాళ్ళకు 10 కోట్ల రూపాయలు ఇచ్చి అంట మొత్తం విచ్ఛిన్నం చేయమని చెప్పిర్రంట. ఈడ హిందూ ముస్లింని విడదీయమని కొట్లాటలు పెట్టమన్నాడు. సిగ్గుతప్పినోడు. యాడికెళ్ళొస్తాయి వీళ్ళకి సమాచారం? వాళ్ళెవరన్నా గుండాలు, విదేశీయులు, దొంగలు, వాళ్ళేమన్నా ఇంటెలిజెన్స్ ద్వారా మీకే చెప్పి వాళ్ళు ఎంటర్ అవుతారా? లేకపోతే మీరే వాళ్ళని పంపించి ప్రజల మీద ఇబ్బంది పెట్టిస్తారా? అన్నీ మీకే తెలుస్తాయి. సుద్దులు ఎవ్వరికి తెలవయి. నువ్వు నేను మాట్లాడితే గూడా దేశద్రోహులమే. ఇప్పటి నుంచి ఎవడన్నా బిడ్డల్లారా, దేశంలో పౌరసత్వం ఉన్నోళ్ళం, ఓటు హక్కు ఉన్నోళ్ళం, ప్రజాస్వామ్యం ఉన్నోళ్ళము, మాకు గూడా మీకన్నా ఎక్కువగా మేము దేశకు సేవ చేసినోళ్ళము, ఎవ్వడన్నా ఒక్కళ్ళన్నా నోరు తెరిచి ఇప్పటి నుంచి వాట్సాప్‌లలో గానియండి, లేదా సోషల్ మీడియాలలో గానియండి, ఎదురు తగిలినా గాని, మీడియా ముంగల గాని ఏంటన్నా మీరు దేశద్రోహులు, ఖలిస్తానీలు, తుకడే గ్యాంగ్ అనుడు, లేదా విదేశీ శక్తులని ఇంకెప్పుడన్నా మాట్లాడితే, రాజకీయం అన్నప్పుడు రాజకీయం మాట్లాడుండి. దమ్ముంటే విద్య గురించి మాట్లాడండి. దమ్ముంటే పథకాల గురించి మాట్లాడండి. దమ్ముంటే అభివృద్ధి గురించి దమ్ముంటే దేశాన్ని అభివృద్ధి చేసి చూపియండి. ఆ మాటలు మాట్లాడండి. దానికి ఎదుర్కొన్నాడు అని రెడీ ఉన్నాం. ఈ రోజు మాకు కూడా ఇంకా పైపెచ్చు కట్టి ధైర్యం వచ్చింది. ఏం మాట్లాడతారో దమ్మున్నోడు రండి. ఎవ్వరి విషయంలోనైనా ఇట్లాంటిది మీరు దేశద్రోహుల మాటలు మాట్లాడినంటే ఒక్కొక్క సంగతి చూపిస్తాను రేపటి నుంచి. సో, మొన్న క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. దాదాపు చాలా రకాలుగా ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మీకు సిగ్గుండాలి, కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ముందుగా రాజీనామా చేయకుండా క్యాండిల్ పట్టుకొని తిరుగుతున్నాడు అని చెప్పేసి. ఎందుకు? ఫీజ్ రీయింబర్స్‌మెంట్ లేదు. మోదీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు 9.5 సంవత్సరాలు కాముగున్నారు. మేమొచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలైంది. నిన్ను నిలదీసి కాలర్ పట్టుకొని నా 2 కోట్ల ఉద్యోగాలు ఇంటూ 2.5 సంవత్సరాలు నా ఉద్యోగాలు ఏమైనాయి అని అడగనందుకు మేము ఈ రోజు రాజీనామా చేయాలా? లేకపోతే పకోడీలు అమ్ముకునేటోనికి ఉద్యోగం ఇచ్చినానంటే మూతి మీద 2 సవరించకుండా కాముగా కూసున్నందుకు రాజీనామా చేయాలా? మన తెలంగాణకి వేరదేసి తెలంగాణని ఇవ్వడమే తప్పు అని మాట్లాడినటువంటి మోదీ భక్తులకందరికీ
ఒక్కడి మూతి మీద సవరించకుండా ఉన్నందుకు రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలి? ఈ రోజు 70,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు రాజీనామా చేయాలా? ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టిపోయినోడు ఎవడు? ఎవని హయాల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ 1000 కోట్ల వేల కోట్ల రూపాయలు బాకీలు పెట్టిపోయినోనికి ఫామ్ హౌస్ లో పోయి తన్నండి. లేదా కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చినటువంటి ఫ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ ని ఈ రోజు మమ్మల్ని పొగడడం విడిచిపెట్టేసి మమ్మల్ని రాజీనామా చెయ్యి అన్నందుకు మీరు ఉద్యోగాలు ఇవ్వండి, ఫామ్ హౌస్ పోయి తన్నండి. అది మీకు దమ్ముంటే. మా గురించి మాట్లాడే అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఎవరు? ఎవరు తీసుకొచ్చారు? బీఆర్ఎస్ తీసుకొచ్చిందా? వాయమని మా తల్లే రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిరమ్మా. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వాళ్ళ బొంద అమలు చేశారు. వాళ్ళు పెట్టిపోయిన 1,000 కోట్ల రూపాయలు కదా. ఇప్పుడు ఆల్రెడీ మేము ఎన్ని సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి? 1,000 కోట్ల రూపాయలు ఉంటాయి ఫీజు రీఎంబర్స్మెంట్. దొంగ నా కొడుకులు అప్పులు చేసి పారిపోయి మళ్ళీ అన్ని బాకీలు పెట్టిపోయి ప్రతి చోట బాకీలు పెట్టిపోయి మళ్ళీ మా మీదనంటే రాజీనామా చేయమని అడుగుతారంట. ఎవరికి దమ్ముందో రమ్మని చెప్పు, ప్రతి ఒక్కటి డేటా డీటెయిల్స్ ఇస్తా నేను. ఎవరు బీజేపీ వాడు అడిగినా ప్రతి ఒక్కటి సమాధానం ఉంది నా దగ్గర. టిఆర్ఎస్ వాళ్ళు అడిగినా నా దగ్గర సమాధానం ఉంది. విద్యార్థుల్ని బొందల పెట్టింది ఆనాటి ప్రభుత్వం బీఆర్ఎస్. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఇద్దరు కలిసి, మీరు తుకుడే గ్యాంగ్ ఇద్దరు కలిసి దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు. మీకు ఈరోజు ఉద్యోగాలకి చదువుకుంటున్న విద్యార్థులకి కొత్త సంవత్సరం స్టార్ట్ కాగానే పుస్తకాలు, షూజులు, సాక్సులు, బ్యాగులు, నోట్బుక్లు, అన్ని యూనిఫామ్లు అన్ని ఇచ్చి సమయానికి మంచి భోజనము డైట్ ఇచ్చి అందరి పిల్లల్ని దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెద్ద చిన్న తేడా లేకుండా అందరు సమానంగా ఉండాలి, వాళ్ళ మైండ్ సరిగ్గా పనిచేయాలని డైట్ ఛార్జెస్ పెంచి మంచిగా ఫుడ్కు అన్ని రకాలుగా మేము అన్ని వాళ్ళ కాస్మెటిక్స్ ఛార్జెస్ పెంచి అన్ని పెంచి మేము ఇస్తున్నందుకు మేము రాజీనామా చేయాలా? చెప్పండి. కేంద్రం అంతమంది బీఆర్ఎస్ సభకు పోవడం జరిగింది, కేటీఆర్ పెట్టిన సభకి. సో అక్కడ కూడా చాలా రకాలుగా రేవంత్ రెడ్డిని దాని మీద అవునమ్మా. ఆడ కొంతమందిని తీసుకొని పోయి కాలేజ్ ఇంటర్ విద్యార్థులకు ఉద్యోగాలు ఏవేమా? ఇంటర్ విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తారా? ఇంటర్ విద్యార్థులు బస్సుల కమానం తెచ్చినారు. ఎందుకు వచ్చారు మీరంటే మా కాలేజ్కి వెళ్ళి పంపించారు, బస్సులు ఎక్కి పంపిస్తే మేము వచ్చినామన్నారు. ఎందుకు వచ్చారంటే కేటీఆర్ ని చూడనికని కొంతమంది అని, ఈ సభ యువతల కోసం అని కొంతమంది అని తెలియకుండా సభకు తీసుకొని వచ్చి అంతమంది వచ్చిర్రు అంటే ఆడ మీద స్టేజ్ మీద మాట్లాడిన వాళ్ళంతా బీఆర్ఎస్ నిరుద్యోగ యువతని. ఆడ వాళ్ళ గురించి మనకేం చెప్తావమ్మా? 70,000 ఉద్యోగాలు వేసిన కాంగ్రెస్ కి 100 మంది విద్యార్థుల్ని పొట్టన పెట్టుకున్న బీఆర్ఎస్ తోని పోలికేందమ్మా? చెప్పు. ఎంతమంది చచ్చిపోతే ఆ దుర్మార్గుడు కేటీఆర్ మాట్లాడిన మాటలు గుర్తుందా? ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే అమ్మాయి పేపర్ లీకేజ్కో ఉద్యోగం రాకనో లేకపోతే నోటిఫికేషన్లు రాకనో చావలేదు, అఫైర్లు ఉండి చచ్చిపోయిందని నిందలేసినటువంటి దుర్మార్గుడిని నడి రోడ్డు మీద ఉరిదీసి వాళ్ళని అడగాలనా? ఈ రోజు ఆడపిల్లలతో సమానం 12 ఏళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు రాక 12 ఏళ్ళు మన ఏజ్ బార్ అయిపోయి మా ప్రభుత్వం వచ్చినాక గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెడితే దాంట్లో 5 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు సంపాదించారని నెపం వేసిన దుర్మార్గుల్ని ఉరిదీయాలనా? లేకపోతే వాళ్ళు ఈ రోజు రాష్ట్రంలో ఉండనీయకుండా వాళ్ళకు తరిమి కొట్టాలనా శివార్ల వరకు అని అడుగుతున్నారు. ఒక 2 సంవత్సరాలు ఆగండి, అయిపోయిందిగా నెక్స్ట్ మనమే అని చెప్పేసి కూడా 2 కాదు 5 ఏళ్ళ 2.5 సంవత్సరాల కిందనే చెప్పింది 2 సంవత్సరాల కథ. వారం రోజుల లోపల ప్రభుత్వం కూలిపోతుంది, నెల రోజుల లోపల కూలిపోతుంది, 3 నెలల్లో కూలిపోతుంది, 6 నెలల్లో కూలిపోతుంది. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి. వాళ్ళకి ఎంతసేపు అధికారం కావాలో తప్పించి ఎవరి గురించి వాళ్ళకేమో. తెలంగాణ ప్రజలు చూడలేదా? 9.5 ఏళ్లలో వాళ్ళ పరిస్థితి ఏందో అన్నీ చూసిండ్రు, వాళ్ళకి అన్నీ తెలుసు. జస్ట్ వాళ్ళు ఇంత పిలిచిండ్రు అని కొంతమందిని కాలేజీలలో పోయి దొలుకొని వచ్చి వాళ్ళేదో షో ఆఫ్ చేసి 4 రోజుల డ్రామా గురించి మనం దాని గురించి పట్టించుకోవద్దు, దాని గురించి మాట్లాడొద్దు. ఆడి వలలో ఎవడూ పడడు. బీజేపీ వాళ్ళని అంతకన్నా నమ్మరు. ఇప్పుడు నిజంగానే వీళ్ళ మీద వ్యతిరేకత లేకపోతే తెలంగాణలో కానీ మొత్తం దేశవ్యాప్తంగా ఇన్ని వేల లక్షల మంది ఎందుకు వ్యతిరేకులైనరో చెప్పాలి. కాబట్టి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ముగిసిపోయిన చరిత్ర. ఇక మాకైతే పూర్తిగా నమ్మకం వచ్చింది. ఇన్ని రోజులు బయటికి వచ్చి మాట్లాడని ప్రతి గొంతు ఈ రోజు లేచి మాట్లాడుతుంది. నెక్స్ట్ గడిగేనా వాడి పేరేదో ఉంది కదా, ఎవరు ఆయన ఎవరు ఉన్నారు కదా ఇప్పుడు, ఎథనాల్ ఎథనాల్ మంత్రిని తీసుకొని పోయి ఆయనకు సంబంధం లేని పెట్రోల్ శాఖలో కూడా ఇన్వాల్వ్ అయిపోయి చెరుకు రసం పోసి ఈరోజు మా బండి పాడైపోయింది. ఇప్పుడు మా బండి పాడైంది. ఇప్పుడు ఇస్తాడేమో అడగాలి మరి. అట్లా కొత్త బండ్లు ఇప్పించన్నా నీ పెట్రోల్ పోసుకోమని అంటే సరిపోతుంది. మా బండ్లు మే పైసలు పెట్టి కొనుక్కున్న పెట్రోల్ తీసుకుపోయి మా బండ్లలో పోస్తే ఆయనతో ఇంజన్లు పాడైతున్నాయి.
బరాబర్ దిగిపోతాడు. రాసి పెట్టుకో. ఈ రోజు డేట్లలో ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకో. ఇప్పటిదాకా ఈవీఎంలకు మాటలు రావు కాబట్టి ఈవీఎంలతో గెలిచిండొచ్చు. అన్ని వ్యవస్థలు వాళ్ళకున్న వీక్నెస్ ని పట్టుకొని బ్లాక్ మెయిల్ చేసిండొచ్చు. వాళ్ళందరూ కూడా నీకు పనిచేసిండొచ్చు. ఈ రోజు యువతతో పెట్టుకున్నావు, బరాబర్ ప్రశ్నిస్తారు, బరాబర్ గద్దె దింపుతారు. వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు మేము వాళ్ళనెందుకు అడ్డం పెట్టుకుంటాం? మాకు తెలుసు కదా. అంటే వ్యతిరేకత ఏడు నుంచి ఒక దగ్గర నుంచి మొదలుగా అవ్వాలి కదా. ఇన్ని రోజులు ఎవరికి నోరు మెదపలేదు. యువత తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతారనే చూపించారు. బరాబర్ ధైర్యం వచ్చింది. ఇన్ని రోజులు మేము అనుకుంటుంటే మోదీ చేసే తప్పుడు పనులకు, బీజేపీ చేసే తప్పుడు పనులకు కాంగ్రెస్ మాత్రమే సమాధానం చెప్తుంది, ఎవ్వరు రావట్లేదు బయటికి అనుకున్నాం. కానీ ఒక్కసారి తెగిచ్చి బయటికి వస్తే కట్టలు తెంపుకొని ఏదైనా తుఫాన్ గాని, వరద గాని, చెరువులు సముద్రాలు తెంపుకొని ఒక్కసారి బయటికి వస్తే ఊర్లు కొట్టి పడేస్తారు చూడు. అట్లా చూసినటువంటి ఈ తుఫాన్ని ఇక ఆగదేడా అనేది నాకైతే గట్టి భరోసా వచ్చేసింది. బట్ యువత తలుచుకుంటే ప్రభుత్వాలు తారుమారు అవుతాయని ఎన్నో జాగాలో చూసినాం మనం. ఈడ కూడా అదే జరగబోతుంది.